హలో అండి, అందరికీ నమస్కారం. కచ్చిపి టాక్స్ ఛానల్కి స్వాగతం. నా పేరు దీప్తి. మనం సూర్యదేవర రామ్మోహన్ రావు గారు రచించిన పెళ్లి కొడుకు లేచిపోయాడు అనే నవలని చెప్పుకుంటున్నాం. ఇంతకు ముందు భాగంలో ఏం జరిగిందంటే, సంజయ్ తను కాలేజీలో ఇష్టపడిన మహాలక్ష్మిని కలిశాడు. ఆ మహాలక్ష్మికి వాళ్ళ కంపెనీలోనే జాబ్ ఇవ్వడం, సంజయ్ సౌజన్యాల గురించి అన్ని విషయాలు చెప్పడం జరిగింది. సంజయ్, సౌజన్య, కిషోర్, మహాలక్ష్మి అందరూ కలిసి ఔటింగ్కి వెళ్దామని డిసైడ్ అయ్యారు. ఇక్కడ ఇలా ఉంటే అక్కడ వాళ్ళ తండ్రులు ఇద్దరు నామినేషన్ వేయడానికి వచ్చారు. వాళ్ళు ఎంత విరోధులైనా అది బయటకు తెలియనివ్వకుండా విలేకరుల ముందు నవ్వుతూ స్నేహంగా మాట్లాడుకున్నారు. ఇంతవరకు మనం తెలుసుకున్నాం. ఇక మీదట ఏం జరగబోతుందో ఈ రోజు భాగంలో తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా మనం నవల్ని మొదలు పెట్టేద్దాం. నెహ్రూ జియోలాజికల్ పార్క్ ఆదివారం కావడంతో సందడిగా ఉంది. ఆ రోజు ఉదయం సంజయ్, సౌజన్య, స్నేహ, మహాలక్ష్మి, కిషోర్ టాటా ఇండికాలో బయలుదేరారు. మహాలక్ష్మి వాళ్ళ మదర్ ఫుడ్ ప్రిపేర్ చేసి ఇచ్చారు. సౌజన్య కూడా 2-3 వెరైటీలు చేసింది. బయట ఫ్రూట్స్, స్వీట్స్ తీసుకున్నారు. జూకి వెళ్లేసరికి 10 గంటలైంది. చెట్టు నీళ్ళలో తెచ్చిన దుప్పటి పరిచారు. సామానంతా కిందకి దింపారు. నేను జంతువులను చూస్తాను, గొడవ చేసింది సౌజన్య. నిన్నే అవి చూస్తాయి, వింత మనిషివి కదా, ఆమె నెత్తి మీద చనువుగా ఒకటి వేస్తూ అన్నాడు సంజయ్. అందరూ పక్కున నవ్వారు. అరగంట గడిచేసరికి సంజయ్, కిషోర్, మహాలక్ష్మి నెట్ సొల్యూషన్స్ గురించి డిస్కషన్లోకి వెళ్లిపోయారు. స్నేహ, సౌజన్య ఓ గంట చూశారు. తర్వాత విసుగెత్తి ఇద్దరు జూ చూడటానికి బయలుదేరారు. నేను వస్తాను, సంజయ్కి సైగ చేసి లేచాడు కిషోర్. సంజయ్కి, మహాలక్ష్మికి ఏకాంతం కల్పించాలన్నది అతని ఉద్దేశం. స్నేహకి అది నచ్చలేదు. మొహం అదోలా పెట్టుకుని బయలుదేరింది. సౌజన్య నిర్వికారంగా ఉంది. కొంచెం దూరం వెళ్లేసరికి ఒక ఏనుగు కనిపించింది. ఆనందంతో లోకాన్ని మర్చిపోయిన సౌజన్య, చిన్నప్పుడు మా మమ్మీ బోల్డ్ కథలు చెప్పేది. ఆ కథల్లో నేను అడవిలో ఉండేదాన్ని. ఎలిఫెంట్ నాకు ఫ్రెండ్. నాకు ఆపద వస్తే ఎలిఫెంట్ నన్ను రక్షించేది. ఎలిఫెంట్కి కష్టం వస్తే నేను రక్షించేదాన్ని. అందుకే ఎప్పుడూ నాకు ఎలిఫెంట్ని చూసినా చాలా ఇష్టంగా అనిపిస్తుంది. తదేకంగా దాన్నే చూస్తూ అంది సౌజన్య. చైల్డిష్ మెంటాలిటీ అనుకున్నాడు కిషోర్. అతను ఆమె పైకి ప్రవర్తిస్తున్న ప్రవర్తననే అంచనా వేసుకుని అలా ఊహించాడు. కానీ దాని అడుగున లోతైన గంభీరమైన మనసు ఉందని, అది చాలా మంది ఆడవాళ్లలో ఉండదని అతను ఊహించలేకపోయాడు. సంజయ్ ఒంటరిగా మహాలక్ష్మితో మాట్లాడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు. కానీ ఆఫీస్లో బిజీ వర్క్ ఉండడం మూలంగా అతనికి ఆ వీలు కావడం లేదు. ఇన్నాళ్లకి ఏకాంతం చిక్కింది. కానీ ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో అతనికి తెలియడం లేదు. తన మనసులో మాట చెప్పడానికి ఇదే సరైన సమయం అనుకున్నాడు. మహాలక్ష్మి చుట్టూ ఉన్న పరిసరాలను నిశితంగా గమనిస్తోంది. అతను గొంతు సవరించుకున్నాడు. మీకు నా మీద ఎటువంటి అభిప్రాయం ఉంది? సున్నితంగా అడిగాడు. ఆమె విచిత్రంగా అతని కేసు చూసి, మీరు నేను కలిసి ఎన్ని రోజులైందని అప్పుడే అభిప్రాయం ఏర్పడటానికి? ఒక మనిషికి స్థిరమైన అభిప్రాయాలు ఏర్పడాలంటే ముందు ఎదుటివారిని క్షుణ్ణంగా పరిశీలించాలి. కలిసిన 10 రోజుల్లోనే మీరింత మంచివారు, అంత మంచివారు అని చెప్పానంటే అది ఒట్టి పొగడితే అవుతుంది, అభిప్రాయం మాత్రం కాదు అన్నది. ఆ వివరణ విన్నాక నోరెత్తలేకపోయాడు సంజయ్. తను ఫూలిష్గా అడిగాను అనిపించింది. కానీ ఇన్నేళ్లుగా ఆమె కోసం ఎంత తప్పించింది తనకు తెలుసు. ఆ ప్రేమ మాత్రం ఫూలిష్నెస్ కాదు. అందుకే డైరెక్ట్గా ప్రొసీడ్ అవ్వాలి అనుకున్నాడు. మీరు కాలేజీలో నా జూనియర్గా ఉన్నప్పటి నుంచి మీరంటే నాకు చాలా అభిమానం. అది కూడా కాదు, ప్రేమ. ఎస్, ప్రేమిస్తున్నాను. మీకు కూడా నేను నచ్చితే పెళ్లి చేసుకుందాం అని ప్రపోజ్ చేశాడు సంజయ్ ధైర్యం కూడా తీసుకుని. ఆమె కాసేపు ఆలోచనల్లో ఉండిపోయింది. మొహంలో అదే నవ్వు. కష్టంలోనూ, బాధలోనూ, కోపంలోనూ అదే నవ్వు. ఆ నవ్వు జీవితాంతం తన తోడుండి తనని నడిపించాలనేదే కదా తన ఆశ. మీరు సౌజన్యాన్ని చేసుకోకుండా ఎందుకు వచ్చేశారు? సడన్ గా అడిగింది మహాలక్ష్మి. తన గురించి నాకు అవగాహన లేదు. పెళ్ళయ్యాక మా ఇద్దరి అభిప్రాయాలు కలవకపోతే మరి అదే అవగాహన నాకు మీ గురించి ఏర్పడొద్దా? సూటిగా అడిగింది మహాలక్ష్మి. ఒక్కసారిగా అప్రతిభుడయ్యాడు సంజయ్. ఆమె అలా సూటిగా మాట్లాడేసరికి. నాకు మీ గురించి సరిగా తెలియదు. మీ హాబీస్, వ్యూస్, అంబిషన్స్ ఏవి తెలియవు. అలాగే నా గురించి కూడా మీకు పూర్తిగా తెలుసుండకపోవచ్చు. ఆఫ్ కోర్స్ ప్రేమించానంటున్నారు కాబట్టి రాజీ పడతారేమో. కానీ ఆ రాజీ పడటం నాకు నచ్చదు. నాకు సెంటిమెంట్స్ ఎక్కువ ఉండవు. నిర్మోహమాటంగా చెబుతున్నానని ఏమీ అనుకోవద్దు. నా తత్వమే అంతా. నాకు అర్థమైంది, తలూపాడు సంజయ్. నేను చూసిన మగాళ్లలో నా మనసుకు దగ్గరగా వచ్చింది మీరే. అదే ప్రేమని మీరంటే ఓకే. కానీ పెళ్లి చేసుకోవాలంటే మాత్రం మనిద్దరం ఒకరినొకరు ఇంకా బాగా అర్థం చేసుకోవాలి. ఆనందంతో సంజయ్ మొహం విప్పారింది. నాకు వ్యక్తిత్వం మీద నమ్మకం ఉంది. నేను మీ మనసును గెలుచుకోగలను, ఛాలెంజింగ్గా అన్నాడు. బెస్ట్ ఆఫ్ లక్ నవ్వుతూ చెప్పింది మహాలక్ష్మి. ఎలక్షన్స్ ప్రచారం వేడందుకుంది. రత్నాకర్రావు రాత్రింబవళ్లు ఊరూరు తిరుగుతున్నాడు. ఉదయం 7 గంటలకు బయలుదేరితే రాత్రి 1 గంటకు ఇంటికి చేరుతున్నాడు. ఓ రోజు కావాలనే ప్రభావతి మేల్కొని ఉంది. భర్త రాక కోసమే ఎదురు చూస్తూ
గుమ్మంలోనే కుర్చీ వేయించుకుని కూర్చుంది. రత్నాకర్రావు ఇంటికి వస్తూనే మేల్కొని ఉన్న భార్యను చూసి ఆశ్చర్యపోయాడు. నిజం చెప్పండి, కనీసం ఈ ఒక్క విషయంలోనైనా నిజం చెప్పండి. మీరు గట్టిగా తలుచుకుని ఉంటే, మీ తమ్ముడు పద్మాకర్ని గనక పంపించి ఉంటే మన సంజయ్ మనకి దొరకడా? గుమ్మంలోనే నిలదీసింది. పద్మాకర్ ఏదో మాట్లాడబోతే, ఇది మా భార్యాభర్తలకు సంబంధించిన విషయం. ఇందులోకి నీ ప్రమేయం నాకు ఇష్టం లేదు. కొడుక్కి దూరమై నేను ఏడుస్తుంటే పట్టించుకొని వాడివి. ఇప్పుడేమిటి నువ్వు మాట్లాడబోయేది? ప్రభావతి అపర కాళికాలా లేచేసరికి పద్మాకర్కి చెమటలు పట్టేశాయి. నీ ఆవేదనకి సమాధానం నా దగ్గర లేదు. కానీ నీ మాటల్ని తోసేసి నా దారిన నేను ముందుకు పోగల మొండితనం నా దగ్గర చాలా ఉంది. అసలు వాడి మూలంగానే ఈ గొడవలన్నీ. వాడు నేను చెప్పినట్లు రాజగోపాలం కూతుర్ని పెళ్లి చేసుకుని ఉంటే నాకు ఈ కష్టాలు వచ్చేవి కావు. పోని, ఎక్కడికి పోతాడో పోని, ఎన్నాళ్ళుంటాడో, కడుపు కాలితే వాడే వస్తాడు. అయినా ఇప్పుడు వాణ్ణి వెతుకు పట్టుకోవడం ప్రధానం కాదు నాకు. నా గెలుపే నాకు ముఖ్యం అంటూ విసురుగా లోపలికి వెళ్లిపోయాడు రత్నాకర్రావు. ప్రభావతి భర్త తిరుగుబాటుకి షాక్ తింది. ఓ గంటయ్యాక వెనక్కి తిరిగారు సౌజన్య, కిషోర్, స్నేహాలు. వాళ్ళిద్దరిని వదిలేసి బయలుదేరటం నాకు ఇష్టం లేదు అంటూ సతాయిస్తూనే ఉంది స్నేహ. నీకు చాలాసార్లు చెప్పాను సంజు ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నాడని. తెలిసి కూడా ఎందుకిలా ఫీల్ అవుతున్నావు? కోప్పడింది సౌజన్య అభిమానంగా. కిషోర్ని ముందు వెళ్లనిచ్చి సౌజన్యాన్ని ఆపింది. ఆమెకి అభిముఖంగా తిరిగి, నిజం చెప్పు, నువ్వు అన్నయ్యని ఇష్టపడటం లేదు. అలా అయితే మరి ఇన్నాళ్ళు ఎందుకు కలిసి ఉన్నారు? డైరెక్ట్గా అడిగింది స్నేహ. పక్కకి తిరిగిపోయింది సౌజన్య. సమాధానం చెప్పు, రెట్టించింది స్నేహ. నీకు సంజయ్ చెప్పినట్లున్నాడు, ప్రసాద్ అనే అతన్ని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని. అవునా? అవును. ఎవరా ప్రసాద్? ఇంతకాలమైనా మా అందరితో కలవడానికి ఇష్టం లేని నీకు అతను ఎలా నచ్చాడు? నీరసంగా అంది స్నేహ. అతను చాలా బిజీ, క్యాంపులు ఎక్కువగా ఉంటాయి అస్పష్టంగా అంది సౌజన్య. ఒక్కసారి కూడా నువ్వెలా ఉన్నావో పట్టించుకునే వ్యక్తి, పరాయి వ్యక్తితో నువ్వు ఇన్నాళ్ళు కలిసి ఉంటున్నా పెళ్లికి తొందరపడిన వ్యక్తి గురించి నీకింకా ఆలోచన? నా వరకు నీది రాంగ్ సెలెక్షన్. మళ్ళీ ఆలోచించుకో, చెప్పింది స్నేహ ఒకంత గట్టిగానే. స్నేహ అంటున్న మాటలతో మనసు మరింత బరువుగా మారిపోయింది. వీరిద్దరి కోసం కిషోర్ ఆగటం చూసి గబగబా అడుగులు వేశారు. అందరూ తిరిగి నెమళ్ల ఎన్క్లోజర్ దగ్గర కలిశారు. ఆకాశం మబ్బులు పట్టింది. నెమళ్లు పురి విప్పి ఆడుతున్నాయి. నెమలి పించాలు సౌందర్య వర్షాన్ని కురిపిస్తున్నాయి. అందరూ ముగ్ధులై చూశారు అటువైపు. కిషోర్ వాళ్ళందరూ కలిసి సంజయ్ వాళ్ళున్న ప్లేస్కి వచ్చేశారు. కాసేపు కబుర్లు చెప్పుకున్నాక లంచ్ చేశారు. చెస్ ఆడారు. ఇంకా రకరకాల ఫోటోలు దిగారు. మహాలక్ష్మి తనతో ఫోటో దిగటానికి అభ్యంతరం చెప్పకపోవటం సంజయ్కి సంతోషాన్ని కలిగించింది. చాలా ప్లేసెస్లో ఇద్దరూ కలిపి ఫోటోలు దిగారు. ఏదో విషయానికి సంజయ్ సౌజన్యాన్ని ఏడిపిస్తూ ముట్టికాయ వేస్తున్న దృశ్యాన్ని రహస్యంగా కెమెరాలో బంధించింది స్నేహ. సాయంత్రం కనుచీకటి పడుతుండగా అందరూ ఇళ్లకి బయలుదేరారు. కిషోర్ తన ఆఫీస్కి ఫోన్ చేసి ఇంకో కారు తెప్పించాడు. మహాలక్ష్మిని తను డ్రాప్ చేస్తానని చెప్పాడు. సంజయ్ స్నేహాని డ్రాప్ చేసి సౌజన్యతో కలిసి ఇంటి ముఖం పట్టాడు. ఆ రోజు ఆదివారం. ఉదయం 8 గంటలవుతున్నా మంచం మీద నుంచి లేవబుద్ధి కావటం లేదు సౌజన్యకి. 4 గోడల మధ్యనున్న శూన్యంలోకి చూస్తూ ఏదో ఆలోచిస్తూ ఉంది. దబా దబా అని బెడ్రూమ్ తలుపు బాదారు ఎవరో. ఉలిక్కిపడి లేచి నైటీ సరిచేసుకుని జారిపోతున్న జుట్టుని ముడేసి క్లిప్ పెట్టుకుంటూ తలుపు తెరిచింది. ఎదురుగా సంజయ్. ఉదయాన్నే ఏం ముంచుకుపోయింది? భూకంపం వచ్చినట్లే తలుపు బాదుతున్నావు, విసుగ్గా అంది. అసలు ఆడదానికి ఉండాల్సిన లక్షణమేనా ఇది అన్నాడతను కాస్తంత కోపంగా. అర్థం కాక అటూ ఇటూ బిత్తర చూపులు చూసింది. నిన్నే అడుగుతున్నాను, సంసారం చేసుకునే ఆడవాళ్లు ఇంత పొద్దెక్కి లేస్తారా? పైగా నా మీద అలిగి వారం నుండి వేరే బెడ్రూమ్లో పడుకోవడం. ఆశ్చర్యంతో ఆమె కళ్ళు పెద్దవయ్యాయి. ఏంటి మాట్లాడుతున్నావు? ఉదయాన్నే మతి చెల్లించిందా? మనిద్దరం కలిసి ఎప్పుడన్నా ఒకే బెడ్రూమ్లో? ఆంటీ చూసారా ఎలా మాట్లాడుతుందో? అసలు ఇలాంటి పిల్లని కట్టుకున్న వాడెవడైనా సుఖపడతాడా? గుమ్మం పక్కన నించున్న సుగుణాని చేయి పట్టుకుని తీసుకొస్తూ అన్నాడు సంజయ్. ఆవిడని చూడగానే కోపంతో అనబోతున్న మాటల్ని మధ్యలోనే ఆపేసింది. రెండాంటీ, ముఖాన నవ్వు పులుముకుంటూ ఆహ్వానించింది సౌజన్య. నువ్వు ఇలా రా అమ్మాయి. సుగుణ సౌజన్యాన్ని పక్కకి తీసుకువెళ్లి మెడ తడిమి చూస్తూ, మంగళసూత్రాలు ఏవే అమ్మాయి అని ఆశ్చర్యంగా అడిగింది. రాత్రిపూట పడుకునే ముందు గుచ్చుకుంటాయని తీసి బీరువాలో దాచాను. అనుమానం రాకుండా అతికేలా అబద్ధం చెప్పింది సౌజన్య. మాంగళ్యం గుచ్చుకుంటోందని మెడలోంచి తీసి పక్కన పెట్టేదానివి మొగుడి కష్టసుఖాలేం చూస్తావు? నీకు కోపం వస్తే రాని అమ్మ, నీకు 4 మంచి మాటలు చెప్పాలనుకుంటున్నాను. ఎప్పుడు బోసిబెడతో తిరుగుతున్నావు. కనీసం నల్లపూసలైనా వేసుకోవు. కాళ్లకు మెట్టలు పెట్టుకోవు, చేతికి గాజులన్నా వేసుకోవు. పోని అవన్నీ ఎలా ఉన్నా మొగుడుని వదిలి తగుదునమ్మా అని వేరే గదిలో పడుకోవడం మీ బాబాయ్ ఈ మధ్య ఉదయాన్నే తోట పని చేసేటప్పుడు గమనించారట. నువ్వో బెడ్రూమ్లో, అబ్బాయి ఇంకో బెడ్రూమ్లో. వాళ్ళ కాపురం సజావుగా లేనట్టుంది అని ఆయన ఒకటే గోల పెడుతున్నారు. అబ్బాయికే గట్టిగా చెబుదామని వచ్చాను.
తీరా అతని తప్పు ఏం లేదని తేలింది. నేను వచ్చేసరికి స్నానం చేసేశాడు, కాఫీ కూడా కలుపుకుంటున్నాడు. నువ్వేమో మంచం దిగవు, ఇదేంటబ్బాయి అని అడిగితే నీ గురించి ఎంత బాధపడ్డాడో నా గుండె కరిగి నీరైందనుకో చెప్తూ ఆపిందామె. అంతగా ఏం బాధపడ్డారు? పంటి బిగువన కోపాన్ని ఆపుకుంటూ అంది సౌజన్య. ఒకటా రెండా? సరిగా వంట చేయవంట, ఎప్పుడు ఏదో దానికి సాధిస్తావంట, ఆఖరికి పడకలు నువ్వే వేరు చేసావంట, చివరి మాట రహస్యంగా అంది. సౌజన్య మొహం జేవురించింది. మగవాణ్ణి అలా బాధ పెట్టకూడదమ్మా, వాళ్ల మనసు పాలకన్నా తేటగా ఉంటుంది, జాగ్రత్తగా చూసుకోవాలి. విరిగిపోయిందంటే ఇక మన పని అంతే. అయినా అమ్మాయి, ఎక్కడైనా మొగుణ్ణి వదలొచ్చు గాని పడక విషయంలో వదిలితే ఏమన్నా ఉందా? ఇంకోదో వెతుక్కోరు. ఇంత పిచ్చిదానివేంటి? మెత్తగా మందలించింది సుగుణ. గన్ దొరికితే వెంటనే ఆ క్షణంలోనే సంజయ్ చనిపోకుండా కాల్చేయాలని ఉంది. ఈ నీతులు, ఆ బోధనలు అన్నింటినీ మించి సంజయ్ తప్పించుకుని తనని ఇరికించేయడం కడుపు మంటగా ఉంది. లోలోన కుతకుతలాడిపోతోంది. ఇదిగోనమ్మా, చెప్పేది విను. ఇన్నేళ్లు నేను మీ బాబాయ్ గారు అన్యోన్యంగా ఉన్నామంటే కారణం కలహాలు లేవనా? కాదు. ఎన్ని గొడవలు వచ్చినా రాత్రికి సమసిపోయేవి. రాత్రి కాగానే భార్యా బిడ్డలు ఎదురు చూస్తున్నారన్న భావం ఉంటే మొగుడు ఇంటికి కదులుతాడు, లేకపోతే అంతే. హోటల్ ఎంతో ఇల్లు అంతే. సంజయ్ ఏదో పని ఉన్నట్లు అటు ఇటు వచ్చిపోతూ ఓ చెవి ఇటు పడేస్తున్నాడు. సంసారం, మొగుడు, పడక, అన్యోన్యం లాంటి మాటలు వినిపిస్తున్నాయి. సౌజన్య కామ్గా ఉండిపోయింది. ఇదంతా చూసి థ్రిల్ అయిపోతున్నాడు సంజయ్. మధ్యలో తలెత్తి అతని వంక ఓసారి కోరగా చూసింది సౌజన్య. అంతే, మళ్ళీ ఆ ఛాయలకి రాలేదు. ఈ మధ్య బాబు రాత్రిలో వస్తున్నట్టు లేడు. ఎవరో పిల్లని వెంటేసుకుని తిరుగుతున్నాడు. మీ బాబాయ్ ఓసారి అడిగేస్తానన్నారు, నేనే ఆపాను. ఇంతకీ ఎవరా పిల్ల? అనుమానంగా అడిగింది సుగుణ. ఆయన ఫ్రెండ్, ఇద్దరిది ఒకే ఆఫీసు, చెప్పింది సౌజన్య. అయితే కష్టమేనే. అందుకే ఆడది జాగ్రత్తగా ఉండాలి. మొగుణ్ణి కొంగుకి ముడేసుకోవాలి గాని ఇంకో కొంగు పట్టుకునేలా చేయకూడదు. ఏం జరిగినా ఆడదాన్నే అంటారు తప్ప మొగాణ్ణి వేలెత్తి చూపరు. చేతులు కాలేక ఆకులు పట్టుకుని ఏడిస్తే ఏం లాభం? మీరు ఇంట్లో దిగే ముందే మీ ఆయన నీకు విడాకులు ఇస్తానన్నాడంట కదా. ఆ పిల్లని చూస్తేనేమో ఏమో ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి తెలుసు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఎక్కడి నుంచి ఎక్కడికో ముడిపెట్టేస్తూ మాట్లాడేస్తున్న సుగుణాన్ని చూసి బెంబేలెత్తిపోయింది సౌజన్య. కళ్ల ముందే ప్రపంచం మొత్తం గిర్రున తిరిగిపోతున్న ఫీలింగ్. ఇంకోసారి ఎప్పుడు అబ్బాయితో గొడవ పడకు. ముఖ్యంగా ఇద్దరు చెరో బెడ్రూమ్లో పడుకోకండి. ఒకే బెడ్రూమ్లో ఒకే బెడ్ మీద, అది ఇరుకైన బెడ్ మీద, అది ఒకే దిండు, ఒకే బ్లాంకెట్. అర్థమైందా? భార్య ఎప్పుడు భర్తని అయస్కాంతంలా అతుక్కుపోయి ఉండాలి, భిన్న ధృవాల్లో ఉండకూడదు. అలా ఉంటే మరో ధ్రువము వచ్చి భర్త ధ్రువంలో అతుక్కుపోతుంది. దాన్నే పతి పత్ని ఓర్ ఓ అంటారు. ఆ ఓ ఎంటర్ అయిందంటే బతుకు బళ్ళారే, కుటుంబం కొల్లేరే, సుఖం చాకిరేవే. అర్థమైందా? ఇక నుంచి సిగ్గుపడకుండా, సిగ్గు లేకుండా భర్తని సుఖపెట్టు. ఏదైనా తిట్టుకున్నా కొట్టుకున్నా నాలుగు గోడల మధ్యలే ఉండాలి, నలుగురు నవ్వేలా ఉండకూడదు. బాబుకు కూడా ఇందాక చెప్పానులే, నిన్ను ఏమి అనడు, జాగ్రత్తగా ఉండండి అన్నీ బోధించి 9:30 కదిలింది ఆవిడ. తల దిమ్మెక్కిపోయింది సౌజన్యకి. సంజయ్ని 4 దులిపేద్దామని అనుకున్నదల్లా మనసు మార్చుకుని స్నానం చేసి వచ్చింది. ఆకలితో కడుపు మండిపోతోంది. పంతం కొద్దీ కిచెన్లోకి వెళ్లకుండా కూర్చుంది. అక్కడి నుంచి అతని బెడ్రూమ్ క్లియర్గా కనిపిస్తోంది. 10 నిమిషాల నుంచి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర నుంచి కదలకుండా రెడీ అవుతున్నాడు. చూసి చూసి ఒళ్ళు మండి గుమ్మంలో నిలబడి, ఏంటి ఈరోజు ఆదివారం, ఇంత ఉదయాన్నే తీరిగ్గా షోక్గా తయారవుతున్నావు? పెద్దగా అంది సౌజన్య. అద్దంలోంచి ఆమెను చూస్తూ, ఊహించు అన్నాడు సంజయ్. నీకు అద్దం మీద, అందం మీద ఇంత శ్రద్ధ పుట్టిందంటే ఏదో బ్రహ్మాండమైన రీజన్ ఉంటుందిలే, వెటకారంగా అంది సౌజన్య. ఎస్, నా హనీ, మై స్వీట్ డార్లింగ్ మహి వస్తోంది, తన్మయంగా అన్నాడు సంజయ్. మళ్ళీ ఈ కొత్త మహి ఎవరు? అతని తన్మయత్వం చూసి ఒళ్ళు మండుతూ అడిగింది సౌజన్య. మహి, మహాలక్ష్మి వస్తోంది. ఒక్క క్షణం నోట మాట రాలేదు. కాసేపలా నుంచుండి మౌనంగా వెనక్కి తిరిగింది. ఆఖరికి ఈ రోజు కూడా అతను తన కోసం ఈ ఇంట్లో ఉండలేదు. బాధగా గుండెల్ని రంపంతో కోస్తున్నట్లుగా ఉంది సౌజన్యకి. తన బెడ్రూంలోకి వెళ్ళిపోయింది. కిటికీ చువ్వలకి మొహం మాంచి చూస్తూ ఉండిపోయింది. వెనక నుంచి, సౌజీ, నేను తనని తీసుకొస్తాను, టిఫిన్ బయట నుండి తెస్తాను, నువ్వు లంచ్ ప్రిపేర్ చేయి చెప్పి హడావిడిగా వెళ్ళిపోయాడు సంజయ్. నువ్వు తిన్నావా అని అడగలేదు. ఆంటీ ఏంటి చెబుతున్నారో అడగలేదు. అతని ప్రపంచంలో తన స్థానం నామమాత్రమే. అలా ఎంతసేపో నిలబడింది. చాలా ఉక్రోషంగా ఉంది ఆమెకు. ఎలాగైనా సంజయ్ని మాటలతో నొప్పించి బాధంటే ఎలా ఉంటుందో తెలియచెప్పాలని ఉంది. తిరిగి హాల్లోకి వెళ్లి మామూలుగా ఏం జరగనట్లు టీవీ చూస్తూ కూర్చుంది. రమణమూర్తి కొడుకు సండే స్పెషల్ అని చెప్పి వాళ్ళమ్మ ఇచ్చిందని ఏవో డిషెస్ తెచ్చి ఇచ్చి వెళ్ళాడు. కొంచెం కూడా మిగల్చకుండా తినేసి కూర్చుంది. మహాలక్ష్మి, సంజయ్ 12 గంటలకు వచ్చారు. ఆమెని గుమ్మంలోకి వెళ్లి ఆహ్వానించింది. వాళ్ళింటి గుమ్మంలోంచి
సుగుణ కోపంగా ఇటు చూడటం గమనించి శాంతం అన్నట్టు చెయ్యి ఊపింది సౌజన్య. చాలా రోజులైంది మిమ్మల్ని చూసి, ఆదరంగా అంది సౌజన్య. తూలి పడబోయి నిలదొక్కుని, ఇంత ఆదరపూర్వకమైన ఆహ్వానమా? సౌజన్యేనా అని పరికించి చూశాడు. పిక్నిక్ తర్వాత ఇప్పుడే చూడటం అంది మహాలక్ష్మి. కాసేపు పిచ్చాపాటి కబుర్లయ్యాక, సంజు ఆకలిస్తుంది, వంట చెయ్యి అంది సౌజన్య. సంజయ్, మహాలక్ష్మి ఇద్దరూ షాక్ అయ్యారు. మహాలక్ష్మి క్షణంలో తేరుకుని అతని వంక నవ్వుతూ చూసింది. సంజయ్కి ఇంకా నమ్మశక్యంగా లేదు. సౌజన్య తన్నేనా ఇలా అంది, అది మహాలక్ష్మి ముందు. ఆ టైంలో ఇగో ఫీల్ అయ్యాడు. మతుండే మాట్లాడుతున్నావా, నేను వంట చేయడం ఏంటి? తీవ్రంగా ఉంది అతని స్వరం. అతని మాటలకి ఎంత మాత్రమూ జంకలేదు సౌజన్య. ఇందులో తప్పేముంది? చాలాసార్లు నేనే చేస్తున్నాను. నీకోసం కూడా చేసి వృధాగా ఎన్నిసార్లు నువ్వు రాక వేస్ట్ చేయాల్సి వచ్చింది. ఈరోజు నాకు మూడ్ బాగాలేదు, నువ్వు చెయ్యి, తప్పేముంది? తల ఎగరేస్తూ అంది సౌజన్య. నీకు చేసే ఓపిక లేకపోతే మానే, ఎంచక్కా హోటల్లో తెస్తాను, అంతే తప్ప నేను చేయడం ఏంటి? కోపంగా అన్నాడు సంజయ్. ఏం మొగాళ్ళు వంట చేయకూడదా? ఇందాకటి నుండి అలా ఫీల్ అవుతున్నావు? ఇన్నాళ్ళు నేను వండి పెడితే తినడానికి లేని బాధ ఇప్పుడు నువ్వు చేయడానికి వస్తోందా? అన్నది సౌజన్య ఆవేశంగా. సౌజన్య తనని ఇంత ఎదిరించి మాట్లాడటం, అది మహాలక్ష్మి ముందు, అతనికి మింగుడు పట్టం లేదు. అదంతా అనవసరం, నేను చెయ్యను. ఎందుకు చెయ్యవు? నీకింకా అంత ఇగో ఏంటి? సవాలుగా అడిగింది సౌజన్య. అప్పటి వరకు మౌనంగా వింటున్న మహాలక్ష్మి అతని కళ్ళు ఎర్రబడటం గమనించి కల్పించుకుని, జనరల్గా మగవాళ్లు వంట చేయడం తక్కువ, వాళ్ళకి ఇష్టం లేనప్పుడు మనము ఫోర్స్ చేయకూడదు అంది. ఎందుకు తక్కువ అన్నదే మనం ప్రశ్నించుకోవాలి. వాళ్ళకి వంట రాదు అని మనమే సమర్థించుకుంటూ పోతే జీవితంలో మనం వంటింటికి, వాళ్ళు బయట ప్రపంచానికి అంకితమైపోతారు. ఇప్పుడు జరుగుతున్నది, వేల సంవత్సరాల నుంచి జరుగుతున్నది ఇదే. పలానా పని పలానా వాళ్ళు చేయాలని ఎక్కడైనా రాసి పెట్టారా? ఎవరైనా సిద్ధాంతీకరించారా? ఎవరైనా శాసనం చెక్కించి పెట్టారా? ఆడవాళ్లు ఉద్యోగాలు చేస్తున్నారు, పిల్లల్ని పెంచుతున్నారు, ఇంటి పని వంట పని చేస్తున్నారు. ఇవన్నీ ఒక్కళ్లే ఎలా చేయగలరు? ఎప్పుడన్నా వాళ్ళు ఆలోచిస్తారా? అంతెందుకు, సాటి ఆడవాళ్లే ఆలోచించరు. అందుకు మీరే ఉదాహరణ. అందుకే ఇంటి పనులు ఆడ మగ సమానంగా చేసుకోవాలి. మీకో విషయం తెలుసా? 10 ఏళ్ల కిందట యూరప్ కంట్రీలో ఓ యువతి తన 2 పిల్లలతో కలిసి తన ఇంటి ముందే టెంట్ వేసి ప్లే కార్డ్స్తో సమ్మె చేసింది. దేనికోసమో తెలుసా? ఇంటి పనుల్లో భర్త కూడా సాయం చేయాలని. ఆవిడ ఉద్యోగస్తురాలు, పిల్లలు ఇంటి చాకరీతో సతమతమై భర్త ఎంత చెప్పినా అతను సహకరించకపోయేసరికి తను నిరసనని అలా వ్యక్తం చేసింది. ఇప్పుడు నేను వంట చేయమనేసరికి ఇతగాడికి నామోషిగా పౌరుషం పొడుచుకుని వచ్చింది. రోజు మనం తినే వంట చేయడం సిగ్గుమాలిన పనైతే, రోజు ఇళ్లలో కోట్లాది స్త్రీలు 2 పూట్లా చేసే ఆ సిగ్గుమాలిన పని పురుష మేధావులు ఎందుకు మార్చడం లేదు? ఆవేశంతో అరిచింది సౌజన్య. ఇప్పుడు నువ్వు చెప్పే ఉపన్యాసాలు వినడానికి రాలేదు, మాకు ఓపిక కూడా లేదు, లేచాడు సంజయ్. సంజయ్, కూర్చోండి, ఇంట్రెస్టింగ్ గా ఉంది. సౌజన్య, నిజంగా ఈ విషయాల గురించి మీకు తెలిసిందంతా చెప్పండి, నాకు వినాలని తెలుసుకోవాలని ఉంది, ప్లీజ్ అభ్యర్థనగా అంది మహాలక్ష్మి. మహాలక్ష్మి అంత మెత్తగా అడిగేసరికి కాదనలేక కూర్చుండిపోయాడు సంజయ్. నిజంగా ఆసక్తిగా ఉందా? అనుమానంగా అడిగింది సౌజన్య. ప్రామిస్, చేతిలో చేయి వేసింది. సరే అయితే, అసలు స్త్రీ జీవితం ఇప్పుడింత సంక్లిష్టంగా మారడానికి కారణం కుటుంబ వ్యవస్థ. దీన్ని గురించి ముందు నుంచి తెలుసుకోవాలి అంటూ స్త్రీత్వం గురించి బోల్డ్ అనే విషయాలు చెప్పుకొచ్చింది సౌజన్య. ఇక ఆధునిక కాలంలో స్త్రీల పరిస్థితి మరింత దిగజారిందే తప్ప మెరుగుపడలేదు. స్త్రీ పురుషుల మధ్య జరిగిన శ్రమ విభజన, సొంత ఆస్తి ఏర్పాటు చేసుకోవడం మూలంగా స్త్రీలు బానిసలుగా మారారు. ఆవేశంగా అంది సౌజన్య. స్త్రీలు బానిసలా? నువ్వు చెబితే మేము నమ్మాలా? మగవాళ్ల సంగతి అనవసరం, నీ సంగతి చెప్పు. నువ్వు బానిసవా? నన్ను బానిసం చేసి నీ ఇష్టం వచ్చినట్లు ఇన్నాళ్లుగా ఆడుకుంటున్నావు అంటూ గెయ్యిమని లేచాడు సంజయ్. సంజయ్, చెప్పేది పూర్తిగా వినకుండా గొడవ చేస్తారెందుకు? తను చెప్పేదంతా విన్నాక మాట్లాడండి, అది కాస్త నెమ్మదిగా, మృదువుగా అంది మహాలక్ష్మి. ఇక మాట్లాడలేదు అతను. అదే తన మీదైతే కోడి పుంజులా హోరాహోరీ దెబ్బలాడతాడు. ఈ అమ్మాయి చెప్పేసరికి మరి నోరెత్తాడు. అతని వంక కోపంగా ఇలా చూస్తూ కూర్చుంది. చెప్పండి అంది మహాలక్ష్మి. ఈ ఆధునిక యుగంలో ముఖ్యంగా స్త్రీ పతనమైంది సంతానం విషయంలోనే. పిల్లల్ని తల్లి ద్వారా కాక తండ్రి ద్వారా గుర్తించడం స్త్రీల జీవితంలో పెనుమార్పు. తల్లి హక్కుని రద్దు చేయడం అనేది ప్రపంచంలో స్త్రీల ఓటమి. కుటుంబంలో ఎవరు ఏ పని చేయాలో నిర్ణయించేది మగవాడు. చాలా కుటుంబాల్లో మీరు చూడండి, 10 ఏళ్ల పిల్లాడు 15 ఏళ్ల అక్కని, 30 దాటిన తల్లిని, 50 దాటిన నానమ్మని తన మాటలతో కంట్రోల్ చేస్తాడు. ఎవరూ ఎదిరించరు, పైగా మురిసిపోతారు. కుటుంబం కావాలి, దాంపత్య జీవితం కావాలి, కానీ అది పరస్పర అవగాహనతో కూడింది కావాలి, పవిత్ర ప్రేమానురాగాలు నిండింది కావాలి. నోరు తెరిచి వింటున్నాడు సంజయ్. ఈ అమ్మాయికి ఇవన్నీ ఎలా తెలుసు? ఎప్పుడు స్టడీ చేసింది?
ఎప్పుడూ అలుగుతూనో సాధిస్తూనో ఉండడం అన్నది తన పూర్తి మనస్తత్వం కాదు. అది పైకి కనిపించే ఒక పొర మాత్రమే. దాని వెనుక తను తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది. తన కోపం సంగతి కూడా మర్చిపోయి తన భావాలకి దగ్గరగా ఉండే మాటలు ఆమె నోటి నుండి వస్తూ ఉంటే విస్తుపోయి వింటున్నాడు సంజయ్. అది చూసి మహాలక్ష్మి నవ్వుకుంది. అదిలించో బెదిరించో బతిమాలో మొత్తానికి తన మాట వాళ్ళు ఇష్టంగా వినేలా చేసుకోగలదు ఈ అమ్మాయి అనుకుంది మహాలక్ష్మి. మీరు చెప్పేదంతా కరెక్ట్ కావచ్చు, కానీ సమాజానికి ఎదురెదటం మూలంగా మనం చాలా కోల్పోవలసి వస్తుంది. మనుషులతో సామరస్యంగా ఉంటూ అనుకున్నది సాధించడమే ప్రస్తుత పరిస్థితిలో మనం చేయగలిగిందే అదే, మహాలక్ష్మి అంది. ఏమో, ఎవరి జీవిత పంథ ఎవరి అభిప్రాయాలు వారివి, భుజాలెగరేసింది సౌజన్య. సరే, ఇంతకీ వంట? సంజయ్ గుర్తు చేశాడు. నేను చేయను, కాళ్ళు టీపాయ్ మీద పెడుతూ అంది సౌజన్య. మహాలక్ష్మి నవ్వుతూ లేచి కిచెన్ వైపు నడిచింది. నువ్వు చేస్తావా? ఆశ్చర్యంగా అడిగాడు సంజయ్. తప్పేముంది? ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి వెజిటబుల్స్ తీస్తూ అంది మహాలక్ష్మి. తప్పేం లేదు, గెస్ట్గా పిలిచి నీతో వండించడం. కమాన్ సంజయ్, ఇంకా మన మధ్య గెస్ట్ హోస్ట్ ఏంటి? చొరవగా కిచెన్లోకి వెళ్ళింది మహాలక్ష్మి. వెనకే సంజయ్ వెళ్ళి ఎక్కడ ఏమున్నాయో చెబుతున్నాడు. హాల్లో కూర్చునే ఈ తతంగాన్నంతా నిశితంగా పరిశీలిస్తోంది సౌజన్య. అక్కడి నుంచి కదిలి రావడం లేదు అతను. వెజిటబుల్స్ కట్ చేస్తున్నాడు. మధ్యలో ఆమె అడిగినవి ఇస్తున్నాడు. తను చెబితే ఎంతో ఈగో ఫీల్ అయిన మనిషి ఇప్పుడు ఆమె అడగకుండానే అన్ని చేస్తున్నాడు. తను చెప్పింది సామరస్యంగా వ్యవహరించి పనులు జరుపుకోవాలి అని. ఆ తెలివితేటలే తనకి జన్మలో రావు. చూస్తూ కూర్చుంది. మధ్య మధ్యలో జోకులేస్తున్నాడు. హుషారుగా ఉన్నాడు. ఉక్రోషంగా ఉంది సౌజన్యకి. సంజయ్ గట్టిగా పిలిచింది. 4వ పిలుపుకి ఏంటి అంటూ వచ్చాడు. మరి ఉదయం ఆంటీ మనిద్దరిని ఒకే బెడ్రూమ్లో గట్టిగా చెప్పబోయింది. సంజయ్ గాబరాగా కిచెన్ వైపు చూశాడు. మహాలక్ష్మి వింటుందేమో అని. తల్లి, క్షమించి వదిలే. ఇందాక తీసిన క్లాస్కే నాకు నోట మాట రాలేదు. ఎలాగో తేరుకున్నాను. తనని వెళ్ళిపోని, తర్వాత నీ ఇష్టం వచ్చినట్లు నా జీవితంతో ఆడుకు, కాదన్ను అన్నాడు. సరే, క్షమించానులేపో, దర్జాగా అంది సౌజన్య. పళ్ళు నూరుతూ కిచెన్లోకి వెళ్ళిపోయాడు సంజయ్. అంతలో సడన్ గా అక్కడ కిషోర్ ప్రత్యక్షమయ్యాడు. రండి, మంచి టైంకి వచ్చారు ఆహ్వానించింది సౌజన్య. ఏంటండి ఆ మంచి టైం? లోపలికొస్తూ అడిగాడు కిషోర్. కాబోయే మొగుడు పెళ్ళాలు కలిసి వంట చేస్తున్నారు రహస్యంగా చెప్పింది ఒకంత వెటకారాన్ని జోడించి. నిజంగానే వీళ్ళు బెస్ట్ కపులే పొగిడాడు కిషోర్. సౌజన్య మొహం మాడింది. అప్పుడే అటుగా కనకారావు పరమేశం వెళ్తున్నారు. ఎప్పుడు రోడ్డు మీద వెళ్తున్నా రోడ్డు తప్ప పక్కలకు చూసే అలవాట్లేని కనకారావు కళ్లల్లో అనుకోకుండా సౌజన్య పడింది. ఒక్క క్షణం కరెంటు షాక్ కొట్టిన కాకిలా బిగుసుకుపోయాడు. తనలా ఎందుకు ఆగిపోయాడో తెలియక పరమేశం బిత్తరపోయాడు. ఏమైంది బావ, నీకు రోజుకో కొత్త జబ్బు వస్తుందా? ఎందుకలా ఆగావు అడిగాడు పరమేశం. అటు చూడు, లేచిపోయి వచ్చిన పెళ్లి కూతురు మరొకడితో ఉంది అంటూ సౌజన్య ఉంటున్న పోర్షన్ వైపు పిల్లిలా వెళ్లి కిటికీ పక్కన నించున్నాడు. పరమేశం కూడా కనకారావు వెనకే వెళ్లి అతని వెనక దాక్కుని లోపలికి తొంగి చూశాడు. నిజమే, ఇదేమిటి ఇంకో పాత్ర రంగప్రవేశం చేసింది? ఈ మధ్య బొత్తిగా ఏ విషయం అర్థమై చావడం లేదు తల గోక్కుంటూ అన్నాడు పరమేశం. అంతలో వంటగదిలోంచి లేచిపోయిన పెళ్లి కొడుకు అతనితో పాటు మరొక అమ్మాయి కనిపించింది. అది చూస్తూ కనకారావు కెవ్వున కేక వేయబోయేంతలో పరమేశం అతని నోరు మూసి లాక్కెళ్ళిపోయాడు. భోజనాలయ్యాక సాయంత్రం వరకు ఉండి బయలుదేరింది మహాలక్ష్మి. డ్రాప్ చేస్తానన్నాడు కిషోర్. ఇద్దరు వెళ్లిపోయాక ఇల్లంతా బోసిపోయింది అన్నాడు సంజయ్ బెడ్రూమ్లోకి వెళ్తూ. ఆ, మీ మహాలక్ష్మి లేకపోతే ఇక ఇల్లు బోసిపోవడమేనా? మరి నేను అంది సౌజన్య. పొరపాటున అన్నాను తల్లి, వదిలే చేతులు జోడించి బెడ్ మీద కూర్చుంటూ అన్నాడు. అలానే అంటూ వెళ్ళి అతని పక్కన కూర్చుని ఎడమ చేతి చూపుడు వేలు చూపిస్తూ, నిన్న నా వేలు తెగింది బాగా లోతుగా, అందుకే వంట చేయనన్నాను సంజాయిషీగా చెప్పింది సౌజన్య. పువ్వులో ఉన్న వేలిని పరిశీలించాడు సంజయ్. బ్యాండేజ్ వేసుకోలేదా అంటూ ఫస్ట్ ఎయిడ్ కిట్ తెచ్చి డెటాల్తో కడిగి టించర్ అద్ది బ్యాండేడ్ వేశాడు. అంతసేపు అతని మొహం వైపే చూస్తూ కూర్చుంది. మహాలక్ష్మి ఉన్నప్పుడు చెప్పినా ఇదంతా చేసేవాడివా అడిగింది సౌజన్య సడన్ గా. ఎందుకు చేయను ఆశ్చర్యంగా అన్నాడు. ఏమో, తనుంటే నన్ను పరాయిదానిగా చూస్తావు, ఏడుపు వస్తుంది, కోపంలో ఏదో ఒకటి అంటుంటాను మనసు విప్పి చెప్పింది సౌజన్య. అందుకే నాకు ఏడిపించాలనిపిస్తుంది అన్నాడు కొంటెగా. అంతలోనే అతని స్వరం మారింది. మనం ఇంత అటాచ్మెంట్స్ పెంచుకోకూడదు, తర్వాత ప్రాబ్లమ్స్ రావచ్చు. అంతెందుకు, రోజు మహాలక్ష్మితో మాట్లాడేటప్పుడు 10 నిమిషాలకు ఒకసారైనా నీ పేరు ఎత్తుతానంట. మీ మనసులో తనకి ప్రత్యేక స్థానం ఉన్నట్లుందే అని ఆశ్చర్యపోతుంది. నిజమే, నాకు అనిపిస్తుంది. నువ్వు ప్రసాద్ని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నేను ఇప్పట్లా నీతో ఉండటానికి వీలు పడదు. ఇంత స్నేహంగా ఉండలే. నీ స్నేహం, నీ సాన్నిహిత్యం ఎప్పటికీ కావాలనే అనిపిస్తూ ఉంటుంది నాకు, ఎందుకో తెలీదు అన్నాడు సంజయ్.
నిజంగా నువ్వు చెప్పేదంతా నిజమా? నా గురించి ఆలోచిస్తావా? మొహం వెలిగిపోతుండగా అంది. ఎందుకు ఆలోచించను? ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు రోజుకి 10 సార్లైనా నీ అల్లరి, నీ మాటలు గుర్తుకొస్తూనే ఉంటాయి. అయితే నేను పెళ్లి చేసుకోనులే, నీ దగ్గరే ఉంటాను అంది సౌజన్య. అబ్బా, అంత త్యాగం వద్దులేమ్మా. మా మహాలక్ష్మి అనవసరంగా కర్ర పట్టుకునే స్థితి వస్తుంది. అయినా ప్రసాద్ ఏం చేస్తావు? అవునులే, పెళ్లి చేసుకుంటాను నీరసంగా అంది. సరే, సుగుణ ఆంటీ చెప్పిన విషయం ఏం చేశావు? ఏం విషయం? ప్రశ్నార్థకంగా చూసింది సౌజన్య. ఒకే బెడ్రూమ్, నెమ్మదిగా అన్నాడు అతను. అవును కదా, ఇదో సమస్య. విండోస్ క్లోజ్ చేస్తే ఫ్రెష్ ఎయిర్ రాదు, మరి అప్పుడెలా? ఆలోచిస్తూ అంది సౌజన్య. అందుకే ఇక్కడ అడ్జస్ట్ అయిపోదాం. నేను సోఫాలో పడుకుంటాను, నువ్వు బెడ్ మీద పడుకో. నీ బెడ్రూమ్ విండోస్ క్లోజ్ చేసాయి, సరేనా? ఓకే అంది సౌజన్య. ఎలక్షన్స్ జరిగిపోయాయి, కౌంటింగ్ జరుగుతోంది. ఫలితాలు ఆ రోజే వెలువడతాయి అంటున్నారు. అధికార పక్షం వాళ్ళు రిగ్గింగ్ చేశారని, కొన్ని కేంద్రాల్లో రీపోలింగ్ జరపాలని డిమాండ్ చేశారు. అయినా కూడా అప్పటి వరకు అందిన వార్తల ప్రకారం రాజగోపాలం లీడింగ్ లో ఉన్నాడు. అతను కౌంటింగ్ దగ్గరే ఉన్నాడు. అతనికి బాగా నమ్మకస్తులైన వాళ్ళనే ఏజెంట్లుగా పెట్టుకున్నాడు. రత్నాకర్ రావు ఎలక్షన్స్ వారంలో అవుతాయనగా తన పరాజయాన్ని ఊహించాడు. అందుకే ఇంటి దగ్గరే ఉన్నాడు. అతని అనుచరులందరూ బంగ్లా దగ్గరే గుమిగూడి ఉన్నారు. అతను తన గదిలోంచి బయటకు రావడం లేదు. అతని తమ్ముడు మాత్రం ఏ రౌండ్ కా రౌండ్ ఫలితాలు తెలియజేస్తున్నాడు. ప్రభావతికి ఆందోళనగా ఉంది. ఇన్నేళ్ల అధికారం రుచి చూసిన మనిషి దాన్ని కోల్పోతే తట్టుకోవడం కష్టం. ఆ కోపంతో ఎలా రియాక్ట్ అవుతాడోనని భర్త గురించి దిగులు పడుతోంది. కాఫీ పంపిస్తే పనమ్మాయి చేతిలోని కప్పు గోడకేసి కొట్టాడు. అటు వెళ్లటానికి జంకుతున్నారు అందరూ. ప్రభావతి అనునయంగా ఏదో చెప్పబోయింది. లోపలికెళ్ళు అంటూ ఒక్క అరుపు అరిచాడు. ఆ శిబిరంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. పండగ వాతావరణం నెలకొంది. తారాజువ్వలు నింగికి ఎగురుతున్నాయి. అవుట్లు పేలుతున్నాయి. ఓపెన్ టాప్ జీపు వెనకాల వందలాది వాహనాలతో రాజగోపాలం ఊరేగింపు బయలుదేరాడు. అంతకు ముందే జరిగిన విషయానికి వెళితే ఇందిరకి తన భర్త గెలిచాడన్న సంతోషం ఏమాత్రం లేదు. పగా ప్రతీకారాలను తీర్చుకోవడం కోసం, అధికారం కోసం కూతురు ఏమైందన్న ధ్యాసే లేదు. హారతి తీసుకుని ఎదురు రమ్మని భర్త కబురు చేసినా బెడ్రూంలోంచి బయటకు రాలేదామె. మీరు గట్టిగా ప్రయత్నించి ఉంటే సౌజన్య దొరికేసి ఉండేది. ఆమె లేని కొరత తీరేది. ఈరోజు కన్న కూతురు కన్నా మిగతావే ప్రధానమైపోయాయి. ఇవాళ ఇవే ముఖ్యం అనుకుంటున్న మీరు రేపు భార్య, తల్లిదండ్రుల కన్నా అధికారమే ముఖ్యం అనుకోరని గ్యారంటీ ఏముంది? రాజకీయాల్లో చేరిన తర్వాత ఏ 5% మంది తప్ప మిగిలిన అందరిలోనూ మనిషి చచ్చిపోతాడు. ముందు గెలవటం, ఆ తర్వాత పదవుల కోసం ఆరాటం, ఆ తర్వాత కోట్ల రూపాయల వెనకేసుకునే స్వార్థం. ఏ రాజకీయ నాయకుడి చరిత్ర చూసినా ఇంతకంటే వేరేదేమీ ఉండదు. ఆమె అన్న మాటల్లో ఎక్కడా తప్పు లేకపోవడంతో ఇక ఏమీ అనలేకపోయాడు రాజగోపాలం. ఆ జిల్లాలో తెలిసిన మొదటి ఫలితం రాజగోపాలం విజయం కావడంతో లోకల్ ఛానల్స్లో పదే పదే అతని పేరు, అవే దృశ్యాలు వస్తున్నాయి. రత్నాకర్ రావుకి బీపీ పెరిగిపోతుంది. ఆవేశంతో బుసలు కొడుతున్నాడు. ఒక దగ్గర కూర్చోలేకపోతున్నాడు, నించోలేకపోతున్నాడు. ఆవేశంగా అటు ఇటు పచారులు చేస్తున్నాడు. ఓటమి అతన్ని నిలువునా దహించి వేస్తోంది. ఇంతకుముందు అతను పోటీ చేసిన 4 సార్లు గెలిచాడు. 2 దశాబ్దాలుగా ఆ ప్రాంతానికి మకుటం లేని మహారాజుగా వెలిగాడు. అసెంబ్లీలో కూడా తనకంటూ ఒక గుర్తింపు ఉంది. ఈసారి కూడా గెలిస్తే మంత్రి పదవి ఖాయమనుకున్నాడు. ఆ ధీమాతోనే ఇన్నాళ్లు ఉన్నాడు. 6 నెలల్లో అంతా తారుమారైంది. దీనికంతటికీ కారణం సంజయ్. అనుకోగానే కొడుకు మీద కోపం మరింత పెరిగింది. ఆఫ్టర్ ఆల్ చిన్న సంఘటన అనుకున్నాడు. కానీ ఆ ఒక్క సంఘటన తన రాజకీయ జీవితానికి చరమగీతం పాడింది. టీవీలో రాజగోపాలం కనిపిస్తున్నాడు. కెమెరా వైపు విక్టరీ సింబల్ చూపిస్తున్నాడు. తనని పరిహసిస్తున్నట్లే ఫీల్ అయ్యాడు. ఒళ్ళు మరిచేంత ఉద్రేకం వచ్చేసింది. చేతికందిన ఫ్లవర్ వేజ్ ని పట్టుకుని టీవీ కేసి విసిరాడు. ఇక్కడ మాత్రం అతని గురి తప్పలేదు. గింగిరాలు తిరుగుతూ వెళ్లి టీవీ స్క్రీన్ ముక్కలు చేసింది. ఒక్కసారిగా భళ్ళుమని శబ్దం వినిపించేసరికి ఇంటిల్లిపాది పరిగెత్తుకుంటూ వచ్చారు. అతన్ని ఆ పరిస్థితిలో చూసేసరికి అందరికీ గగురుపాటు కలిగింది. రత్నాకర్రావు పరిస్థితి ఇంతగా విషమిస్తుందని ఎవరూ అనుకోలేదు. అతని తమ్ముడు పద్మాకర్ గదిలోని వారందరినీ బయటకు పంపించి వేశాడు. అన్న దగ్గరికి వెళ్లి మెల్లగా అన్నాడు. ఏదో ఒకటి చేసేయమంటావా? ఆగ్రహావేశాలతో ఊగిపోతూ అన్నాడు పద్మాకర్. ఏం చెయ్యాలని? రత్నాకర్రావు స్వరంలో పగబట్టిన పాము బుస వినిపించింది. వాడి రైట్ హ్యాండ్ ఉన్నాడు కదా, ఇందాకే ఫుల్గా తాగేసి పెళ్ళానికి నొప్పులొస్తున్నాయని అత్తారింటికి మోటార్ బైక్ మీద బయలుదేరాడు. బండి వాడిది కాదు, లైసెన్స్ లేదు, తాగేసి ఉన్నాడు. గొడవ లేదు. మన లారీలు, శివుడు రెడీగా ఉన్నాడు. ఓ 2 సంవత్సరాలు నాది కాదు అనుకుంటాడు. ఇంతవరకు ఇలాంటివి చేయలేదు తటపటాయిస్తూ అన్నాడు రత్నాకర్రావు. ఇలా నీతులు చెప్పబట్టే ఇలా తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నామినేషన్ రోజే అమీతుమీ తేల్చేస్తే మనమేంటో తెలుసుకుంటారు ఆవేశంగా అన్నాడు పద్మాకర్. సరే కాని,
కానీ మనమే కక్ష కొద్దీ చేశామని అలా అననివ్వను. సాక్ష్యాలేవి? శివుడు మనకి ఎంత నమ్మిన వంటో తెలుసు కదా, దిగులెందుకు? నీ ఇష్టం, జాగ్రత్త, చెయ్యి అని ఊరుకున్నాడు. ఆవేశంగా అడుగులు వేస్తూ వెళ్తున్న తమ్ముడు పద్మాకర్ని చూసి తను తీసుకున్న స్టెప్ సరైందేనా మళ్ళీ ఆలోచించసాగాడు రత్నాకర్రావు. సరిగ్గా అప్పుడే లోపలికి వచ్చాడు మారుతిరావు. మీ తమ్ముడు పద్మాకర్ ఆవేశపరుడు, అవివేకమైన నిర్ణయం తీసుకున్నారేమో అనిపిస్తోంది. నా మాట విని మీ తమ్ముడు పద్మాకర్ని వెనక్కి రప్పించండి, కనీసం మనిషిగానన్నా మిగిలిపోతారు అని హెచ్చరించి లోపలికి వెళ్ళిపోయాడు మారుతిరావు. చుట్టూ అనుచరుల మధ్య జీపులో ఊరేగుతున్నాడు రాజగోపాలం. మధ్య మధ్య ప్రజలకి అభివాదం చేస్తున్నాడు. రాత్రి 11 అయినా ప్రజలు సంబరం చూస్తూనే ఉన్నారు. గెలవగానే రాజకీయ నాయకుల ట్రిక్కులు ఇట్టే నేర్చేసుకున్నాడు. ఊరేగింపు రత్నాకర్రావు ఇంటి వైపు నుండి వెళ్లాల్సిందేనని చాలా మంది పట్టుబట్టడంతో పోనివ్వమన్నాడు రాజగోపాలం పొగరుగా. టెర్రస్ మీద నుంచుని ఆలోచనలతో వేగిపోతున్న ప్రభావతి, మిగతా ఆడవాళ్లు దూరం నుండే టపాసుల సందడి, లైట్ల వెలుగు గమనించారు. ప్రభావతి పై ప్రాణాలు పైనే పోయాయి. పనివాణ్ణి వెంటబెట్టుకుని కింది అంతస్తుకి దిగి వచ్చింది. గదిలో సిగార్ తాగుతూ ఆలోచనల్లో ఉన్నాడు రత్నాకర్రావు. అతని చెవికి ఇంకా ఊరేగింపు కోలాహలం వినపడలేదు. పనివాడు వచ్చి ఏసీ ఆన్ చేసి కిటికీ వేయబోయాడు. ఎందుకురా? పులిలా గర్జించాడు రత్నాకర్రావు. అమ్మగారు వేయమన్నారండి చెప్పాడు. ఓ, బయటకి గదిలో అడుగు పెట్టావా చంపేస్తాను, ఎంతో ఆగ్రహంగా అరిచాడు. కిటికీలు అలాగే వదిలేసి ప్రాణాలు అరచేతులు పట్టుకుని పరిగెత్తాడు. ఊరేగింపు మలుపు తిరిగింది. లీలగా శబ్దాలు వినిపిస్తున్నాయి. ప్రభావతి గదిలోకి అడుగుపెట్టింది. ఆమె గదిలోని కిటికీలు వేయబోయింది. అతనికేదో అనుమానం వచ్చింది. ఆగు అంటూ కిటికీ దగ్గరకొచ్చి తొంగి చూశాడు. మలుపు దగ్గర నుండి కనిపిస్తున్న వాహనాలు, వాటి రోదా అతనికి విషయం అర్థమైంది. ప్రభావతి నిట్టూర్చి ఏదో చెప్పబోయింది. చేతి సైగతో ఆపేశాడు. ఊరేగింపు ఇంటి ముందుకు వచ్చింది. రాజగోపాలానికి ఆనందం ఆకాశాన్ని దాటుతోంది. ఆనాడు పెళ్లి పందిర్లో నలుగురు ముందు చేసిన అవమానానికి తగిన ప్రతీకారం తీర్చుకున్నాడు. అతని ఇంటి ముందు ఊరేగింపు కావాలనే స్లోగా వెళ్తోంది. బంగ్లా వైపు చూశాడు. నిరంతరం వచ్చేపోయే వాళ్లతో కళకళలాడాల్సిన ఇల్లు ఈరోజు కళావిహీనంగా ఉంది. గుబురుమీసాల చాటున విజయహాసాల్ని తొక్కి పట్టాడు రాజగోపాలం. ఇంతలో హరగోపాలం అన్న పక్కకి వచ్చి చెవిలో ఏదో చెప్పాడు. క్షణంలో వార్త అందరినీ చేరిపోయింది. అందరూ షాక్తో నిశ్శబ్దమైపోయారు. అంతమంది జనాలున్నా చిన్న శబ్దం కాలేదు. రాజగోపాలం చూస్తూ ఉండిపోయాడు. రాజగోపాలం రక్తం మరిగిపోతోంది. తన తమ్ముళ్ల కన్నా మిన్నగా చూసుకున్న అనుచరుడు మరి లేడు. తన విజయంలో ఆ అపశృతిని పలికించిందెవరు? ఆ మాత్రం ఊహించలేని విషయమా? అతని దృష్టి రత్నాకర్రావు బంగ్లా మీదకు మళ్ళింది. సాభిప్రాయంగా తన జీపులో ఉన్న అనుచరుల కేసి చూశాడు. మనం గాజులు తొడుక్కున్నామా? తీవ్రంగా అని కిందకి దిగాడు. హరగోపాల్ సియోలో కారు తెచ్చి ఆపాడు. రాజగోపాలం అదెక్కి బయలుదేరి వెళ్లిపోయాడు. అక్కడున్న ప్రతి ఒక్కరిలో ప్రతీకార వాంఛ తలెత్తింది. మూకుమ్మడిగా బంగ్లా కేసి కదిలారు. ప్రమాదాన్ని పసిగట్టి ఇంటిల్లిపాది వెనక ద్వారం గుండా తప్పించుకున్నారు. క్షణాల్లో లక్షల విలువయ్యే ఆస్తి నాశనం చేయబడింది. సౌజీ, ఈరోజు పేపర్ చదివావా? నందిగామ కర్ఫ్యూ అంట, చాలా గొడవలుగా ఉన్నాయంట. ఉదయం ఇంటికి ఫోన్ చేశాను, ఎవరూ తీయలేదు. మధ్యాహ్నం స్నేహ ఫోన్ చేసింది. డాడీ హాస్టల్కి ఫోన్ చేశారట, చాలా కేర్ఫుల్గా ఉండమని చెప్పారంట. మా ఇల్లు ఫర్నిచర్ ఫినిష్, పోతే పోయింది, అందరూ ప్రాణాలతో బయటపడ్డారు. ఎంత గొడవలవుతున్నాయో చూడు, టెన్షన్ పడుతూ అన్నాడు సంజయ్. మా డాడీ పార్టీ కార్యకర్తని ఎవరో చంపేశారంట. మీ డాడీ చేయించారని రూమర్, అందుకని ప్రతీకారంగా ఈ దాడి. అసలు కారణాలు ఏవైనా వీళ్ల మనస్తత్వాలు ఇంత క్రూరంగా ఉంటాయని నేను ఊహించలేదు. వాళ్ల మాటే చెల్లాలనే పట్టుదల, మూర్ఖత్వం మాత్రమే ఉన్నాయనుకున్నాను. మళ్ళీ ఇంటికి వెళ్ళినా ఇదివరకటి ప్రేమాభిమానాలు ఉంటాయి అనుకోను. ఇంత జరిగాక అందరి కోపాలు మన మీదకి తిరిగి ఉంటాయి. అవును, మనల్ని వెతకడానికి మరికొంతమందిని పంపించి ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. నాకోసారి మమ్మీని చూడాలని ఉంది, దిగులుగా అన్నాడు సంజయ్. ఆంటీ చాలా సెన్సిటివ్, ఎలా ఉన్నారో సానుభూతిగా అంది సౌజన్య. అసలే నాకు రాజకీయాలంటే మొదటి నుండి ఇష్టం లేదు. ఫెయిర్గా ఉండమని చెప్తూ ఉండేవాణ్ణి. నన్ను పిచ్చివాడి కింద జమ కట్టేవారు. ఆయనకి వారసుడుగా నేను ఎదగాలని ఆయన కోరిక. కానీ నాకు ఆ ఫీల్డ్ ఏమాత్రం ఇష్టం లేదు. మరి నీ లక్ష్యం ఏంటి? అంది సౌజన్య. ప్రస్తుతం నా లక్ష్యం నా ఆశల్ని, ఆశయాల్ని, ఆదర్శాల్ని, అభిమానాన్ని, మరీ ముఖ్యంగా నా బలహీనతల్ని అర్థం చేసుకుని నాకు సహకరిస్తూ నా అభివృద్ధికి తోడ్పడే లైఫ్ పార్ట్నర్ని వెతుక్కోవడం, మాకు పుట్టే పిల్లలకి మంచి భవిష్యత్తుని ఇవ్వటం, దీంతో పాటే నా జీవితం సుఖంగా గడవడానికి కావలసిన డబ్బుని సంపాదించటం, మంచి పనుల కోసం ఉపయోగించడం, అందులో ఆనందాన్ని, ఆ వయసులో ధర్మం తప్పకుండా అనుభవించడం. ఇంతకన్నా గొప్ప లక్ష్యాలేవి నాకు లేవు. బాగా డబ్బు సంపాదించాలని, మిలీనియర్ కావాలని, లేకపోతే పేరు ప్రఖ్యాతలు వచ్చే ఫీల్డ్లో రాణించాలని లేదా? ఎంత డబ్బు సంపాదించినా, ఎంత పేరు తెచ్చుకున్నప్పటికీ ఒక స్టేజ్ వచ్చాక కోల్పోయేదేంటో తెలుస్తుంది. అది మన ఆనందాన్ని మనం గుర్తించి దానికోసం కృషి చేయడం,
ఒకరి మొప్పు కోసం కాకుండా మనకి నిజమైన ఆనందాన్ని ఇచ్చేదాన్ని ఎంచుకుని దానికోసం కృషి చేయడం నా పద్ధతి. అతని మాటలు వింటున్న కొద్దీ ఆమెకి ఆశ్చర్యంగా ఉంది. తను ఎలా ఆలోచిస్తుందో అతని అభిప్రాయాలు అలాగే ఉన్నాయి. ఈ విషయంలో నేను ఇలాగే ఆలోచిస్తాను సంజయ్. చిన్నప్పటి నుంచి డబ్బులో పుట్టి డబ్బులో పెరగడం మూలంగానేమో దాని మీద పెద్దగా ఫ్యాసినేషన్స్ లేవు నాకు. ఇక ఏదో ఒక ఫీల్డ్లో గుర్తింపు పొందటం అన్నది నా ప్రధానమైన ఆశయం అని చెప్పడం ఆపింది సౌజన్య. అవును, మన ఇద్దరి భావాలు ఒకటైనా ఇన్నాళ్ళు మనం ఎందుకు దెబ్బలాడుకున్నాం? చాలా ఆశ్చర్యంగా చూస్తూ అన్నాడు సంజయ్. ఇప్పటి వరకు మనం మన బలహీనతల్నే ఎక్స్పోజ్ చేశాం. ఇప్పుడిప్పుడే మన అసలు వ్యక్తిత్వాలేంటో తెలుస్తున్నాయి. పూర్తిగా తెలిసేలోపు నీకు ప్రసాద్తో పెళ్ళైపోతుంది. హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయడం మొదలు పెడతావు నవ్వుతూ అన్నాడు సంజయ్. సౌజన్య మొహంలో ఫీలింగ్స్ మారిపోయాయి. డల్ అయిపోయింది. అది ఇట్టే కనిపెట్టేశాడు అతను. ప్రసాద్ సంగతి వచ్చినప్పుడల్లా ఎందుకు డల్ అయిపోతున్నావు? బెంగా ఆట పట్టిస్తూ అన్నాడు సంజయ్. క్షణంలో తేరుకుని చిరునవ్వు నవ్వుతూ, అవును బెంగే. 4 రోజులు క్యాంప్ అని చెప్పి వెళ్ళిన అతను నెలలు గడిచిపోతున్నా రాకపోతే బెంగగా ఉండదా? చిరుకోపంగా అంది సౌజన్య. అవును, ఎందుకుండదు? ఫోన్స్ చేస్తున్నాడా? రోజు ఫ్యాషన్ సెంటర్కి ఫోన్ చేస్తాడు. ఓ అరగంట మాట్లాడతాడు అనుకో. కొలీగ్స్ ఏడిపిస్తారని నేనే ఫోన్ పెట్టేయమంటాను. అవును, మీ మహాలక్ష్మి ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదా? అడిగింది సౌజన్య. గ్రీన్ సిగ్నల్ ఏమో గానీ రెడ్ సిగ్నల్ పట్టేటట్టుంది నిట్టూర్చాడు సంజయ్. ఏం? ఆశ్చర్యంగా చూస్తూ అంది సౌజన్య. అదంతా పెద్ద స్టోరీ. మళ్ళీ నిట్టూర్చాడు. అతని వైపు కోపంగా చూసింది సౌజన్య. అంత బిల్డప్ ఇవ్వకు. నాతో చెప్పాలనుకుంటే చెప్పు, లేకపోతే లేదు కోపంగా కసిరింది. అసలంతా నీ మూలంగానే జరిగింది. అతను కొంచెం సీరియస్ అయిపోయాడు. నా మూలంగానా? అసలు నేనేం చేశాను? అయోమయంగా అతన్ని చూసింది సౌజన్య. వారం కిందట ట్యాంక్ బండికి మేమిద్దరం వెళ్ళాం కదా. వెళ్ళి అలా కూర్చోగానే ఆ విగ్రహాలు చూసి మా సౌజీ ఎన్ని జోక్స్ వేసేదో అన్నానంట. ఓ 10 నిమిషాలు పోయాక పల్లీలు అమ్మేవాడు వస్తే 3 పొట్లాలు తీసుకుని సౌజీకి చాలా ఇష్టం అంటూ పొట్లం పదిలంగా పట్టుకుని కూర్చున్నానంట. కాసేపు పోయాక మబ్బులు పట్టి ఆకాశం ఉరుముతుంటే మా సౌజీకి చాలా భయం అన్నానంట. రోడ్డు మీద ఒక లేడీ కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటే మా సౌజీకి నేర్పించాలి అన్నానంట. 5వ సారి మా సౌజీ అని ఏదో చెప్పబోయానంట. తను సీరియస్ గా ఈ చెట్టులో, ఆ పుట్టలో, ఆ బుద్ధ విగ్రహంలో మా సౌజీనే కనిపిస్తోంది. నాతో ఇదేనా నువ్వు చెప్పాలనుకుంది? అంది మహాలక్ష్మి. నేను మొదటిసారి తనలో కోపం చూడటం అదే. మొహంలో నవ్వులేదు తెలుసా. స్టన్ అయిపోయాను. అసలు అప్పటి వరకు నేను గుర్తించలేదు నీ గురించి అన్నిసార్లు మాట్లాడానని. నువ్వు నేను వేరనిపించలేదు. నా గురించి నేనే చెబుతున్నట్లు ఫీల్ అయి ఉంటాను. తనలా అనేసరికి నేను చాలా హర్ట్ అయ్యాను. అందుకే నేను సీరియస్ గా చెప్పేశాను. ఆపాడు. కళ్ళెత్తి ప్రశ్నార్థకంగా చూసింది సౌజన్య. సౌజీ నా ప్రాణం. తన గురించి ఏమీ అనొద్దు అని అభిమానంగా అన్నాడు సంజయ్. చిత్తరు అయిపోయింది సౌజన్య. అదే సమయంలో మనసంతా అనురాగంతో, ప్రేమతో బరువైపోయింది. కళ్లలో నీళ్లు చిప్పిల్లుతున్నాయి. అతని కంట పడకూడదని లేచి నిలబడింది. చేయి పట్టి ఆపాడు సంజయ్. ఏమైంది? నేనేమైనా తప్పు మాట్లాడానా? ఆదుర్దాగా అన్నాడు సంజయ్. లేదన్నట్లు తలూపింది సౌజన్య. మరి? ఆమె చెయ్యి వదలకుండానే అన్నాడు. ఆమెలో సంచలనం. ఇంకాసేపు ఉంటే బరస్ట్ అయిపోతానేమోనని మనసుని స్వాధీనపరుచుకోలేకపోతోంది. అతనికి తన మనసు విప్పి చెప్పాలని, అతని కౌగిల్లో సేద తీరాలని ఆరాటపడుతున్న మనసుని ఆపడం కష్టసాధ్యంగా ఉంది. ఇన్నాళ్లుగా ఓపిక పట్టి ఇప్పుడు ఆఖరిలో బయటపడి అందరినీ బాధ పెట్టడం ఎందుకు? కొన్నాళ్లలో అతనికి పెళ్ళైపోతే తనే సర్దుకుంటుంది. ఈలోపు తనే స్ట్రిక్ట్ గా ఉండాలి. ఈ ప్రేమలు, అభిమానాలు సాధ్యమైనంత తగ్గించుకోవాలి అనుకుంది. సౌజీ మాట్లాడు రెట్టించాడతను. నువ్వలా మాట్లాడటం నాకు నచ్చలేదు కొంచెం కఠినంగా అంది సౌజన్య. ఎలా మాట్లాడ్డాం? అర్థం కాక అన్నాడతను. సౌజీ నా ప్రాణం అన్నావు. అది గొంతుకు ఏదో అడ్డం పడినట్లు ఉందామెకు. నేను తప్పేం అనలేదు. ఉన్న విషయమే అన్నాను. చాలా క్యాజువల్ గా అన్నాడు సంజయ్. అయినా కూడా ప్రసాద్ చాలా పొసెసివ్. ఇలాంటివి వింటే సర్దుకోలేడు చెప్పేసి తలదించుకుంది. ఆమె కేసి విభ్రమంగా చూసి చెయ్యి వదిలేశాడు. కొంచెం దూరంగా జరిగాడు. చెయ్యి వంక చూసుకుంది. మరింత దుఃఖం ముంచుకొచ్చింది. అతను తన బెడ్రూమ్కి వెళ్ళిపోయాడు. అంటే తనేది చెబితే అది ఒప్పేసుకోవడమేనా? ఆ ప్రసాద్ ఎవరు? నన్ను అలా మాట్లాడొద్దనడానికి? నా సౌజీ నా ఇష్టం అనొచ్చుగా. మహాలక్ష్మి కోసమో ప్రసాద్ కోసమో ప్రేమని బలవంతంగా అణిచేసుకుంటున్నాడన్నమాట. ఉక్రోషంగా అనిపించింది ఆమెకు. కోపంగా అతని బెడ్రూమ్లోకి వెళ్ళింది. అక్కడ తను కంప్యూటర్ ముందు కూర్చుని వర్క్ చేసుకుంటున్నాడు. అక్కడే 5 నిమిషాలు నిల్చుంది. అతను తన కేసు చూడను కూడా చూడలేదు. వేగంగా వెళ్లి కంప్యూటర్ ఆఫ్ చేసింది. తలదించుకుని షర్ట్ బటన్స్ పరిశీలిస్తూ ఉండిపోయాడు. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, నాతో అనవసరంగా మాట్లాడొద్దు. ఇదివరకులా ఆ వంక ఈ వంక చెప్పి చేయి పట్టుకోవడాలు. ఆమె మాటలు పూర్తి కాలేదు. తలెత్తి చూశాడు సంజయ్. నన్నసలు టచ్ చేయొద్దు, నాకు ఇష్టం ఉండదు చెప్పేసి గబగబా అవతలకి వచ్చేసింది. షాక్ తిన్నట్టుగా వెళ్తున్న ఆమె కేసి రెప్ప వేయకుండా చూస్తూ ఉండిపోయాడు సంజయ్.
నెట్ సొల్యూషన్స్ ఆ రోజు బిజీగా ఉంది. కెరీర్లోనే పెద్ద ప్రాజెక్ట్ ఆఫర్ వచ్చింది. సంజయ్ ఆ ప్రాజెక్ట్కి డిజైన్ చేస్తున్నాడు. ఇంకా కన్ఫర్మ్ కాలేదు. రిపోర్ట్ నచ్చితే 1 మంత్లో డిసిషన్ చెప్తామన్నారు. ఆ విషయంలో పట్టుదలగా ఉన్నాడు అతను. ఆ ప్రాజెక్ట్ వస్తే రాష్ట్రంలోనే లీడింగ్ కంపెనీ అవుతుంది. వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. అందరూ కష్టపడుతున్నారు. సంజయ్కి అసిస్టెన్సీ మహాలక్ష్మి ఇస్తోంది. మిగతా విషయాలన్నీ కిషోర్ చూసుకుంటున్నాడు. ఈ ప్రాజెక్ట్ రాగానే నా మనసులోని మాట కూడా చెప్పేస్తాను సంజయ్, అంది మహాలక్ష్మి. 2 శుభవార్తలు ఒకే రోజా? 2 శుభవార్తలే అని గ్యారంటీ ఏంటి? కవ్వింపుగా అంది మహాలక్ష్మి. నా మీద నాకు అంత నమ్మకం ఉంది మరి, స్థిరంగా అన్నాడు సంజయ్. సౌజన్యకి ఆలోచనలు వదలడం లేదు. మహాలక్ష్మికి సంజయ్కి మధ్య తన విషయంలో అపార్థాలు మొదలయ్యే లోపే సంజయ్ని వేరే హౌస్కి షిఫ్ట్ అవ్వమని చెప్పాలి. అంతలోనే దిగులుగా అనిపించింది. సంజయ్ని వదిలి తనుండగలదా? ఉండాలి, తప్పదు. రేపు వాళ్ళిద్దరికీ పెళ్ళయ్యాకైనా ఏ హక్కుతో వాళ్ళ మధ్య ఉండగలదు? ఈ మానవ సంబంధాలు చాలా సున్నితంగా ఉంటాయి. ఏ చిన్న విషయంలో అపార్థాలు తలెత్తినా బలహీనమవుతూ ఉంటాయి. తొందరగా సంజయ్ని పంపించేయాలి. రేపే ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పాలి. ఈ ఒక్క రోజైనా అతనితో సంతోషంగా ఉండకూడదు? మళ్ళీ జీవితంలో అతను నీకేమీ కాడు. మహాలక్ష్మి భర్తగా కొత్త హోదాలోకి వెళ్ళిపోతాడు. మనసు కోరింది. దాన్ని అణిచివేయాలనుకుంది. కానీ ఆమెకి సాధ్యం కాలేదు. వెంటనే అతని ఆఫీస్కి ఫోన్ చేసింది సౌజన్య. మహాలక్ష్మి లైన్లోకి వచ్చింది. సంజయ్ లేడా? తటపటాయిస్తూనే అడిగింది. ఉన్నారు, కానీ చాలా బిజీ. ఏమైనా చెప్పాలా? మృదువుగా ఉంది ఆమె కంఠం. ఒకసారి మాట్లాడాలి, మొహమాటంగా అంది. క్షణకాలం అటువైపు నిశ్శబ్దం. ఓకే, లైన్లో ఉండండి. సంజయ్కి కనెక్ట్ చేసింది. హలో. అతని కంఠంలో కొంచెం విసుగు. సంజయ్, నేను సౌజన్యాని. సౌజీ సంభ్రమంగా అన్నాడు. అంతలోనే అలర్ట్ అయి ఏంటి? విసుగు నటించాడు. ఈరోజు త్వరగా ఇంటికి వచ్చేవా? ఎందుకు? ఎందుకంటే నేను ఒంటరిగా ఫీల్ అవుతున్నాను అనాలనుకుంది, కానీ అనలేకపోయింది. అతనికి ఏం అర్థమైందో. సరే, అరగంటలో బయలుదేరుతాను చెప్పాడు. అతను లేచి మహాలక్ష్మి క్యాబిన్లోకి వచ్చాడు. నేను ఈరోజు ఎర్లీగా వెళ్తాను, బ్యాలెన్స్ వర్క్ రేపు కంప్లీట్ చేస్తాను చెప్పాడు సంజయ్. అదేంటి? ఈరోజు సత్యం కంప్యూటర్స్ వాళ్ళ పని ఎలాగైనా ఫినిష్ చేయాలి, వాళ్ళు గొడవ పెట్టేస్తున్నారని ఉదయం అనుకున్నాం కదా. సందిగ్ధంగా ఓ నిమిషం నించున్నాడు. లాభం లేదన్నట్లు అసహనంగా కదిలి సౌజీ రమ్మని ఫోన్ చేసింది. వెళ్ళాలి. నేను వాళ్లతో రేపు మాట్లాడతాను, ఒక్కరోజే కదా చెప్పాడు సంజయ్. కెరీర్ కన్నా మీకు మీ సౌజీ ఫోన్ కాలే ముఖ్యమా? నాలుక చివరి వరకు వచ్చిన మాటని మింగేసి యథావిధిగా చిరునవ్వుతో తలూపింది. దాంతో మనసు రిలాక్స్ అయి బయలుదేరాడు సంజయ్. కారులో వస్తుంటే ఆలోచనల నిండా సౌజన్య. అతనికి హుషారుగా ఉంది. 4 రోజుల నుండి ఇంట్లో మౌనంగా ఉండాల్సి రావడం ఎంతో బాధగా ఉంది. ఎప్పుడూ ఇంట్లో గలగలా మాట్లాడుతూ ఆ గదిలోంచి ఈ గదికి చెంగుచెంగున లేడిపిల్లలా తిరిగే సౌజన్య కామ్గా ఉండటం అతనికి బాధగా ఉంది. కానీ తనే చెప్పింది తనతో మాట్లాడొద్దు, టచ్ చేయొద్దు అని. ప్రసాద్కి ఇష్టం ఉండదంట. ఎవడి బోడి ప్రసాద్? సౌజీ తనది. అసలు అసంకల్పితంగా వచ్చిన ఆ భావానికి అతనే ఉలిక్కిపడ్డాడు. కాలు బ్రేక్ మీద పడింది. మొహానికి చెమటలు పట్టాయి. ఓ పక్క మహాలక్ష్మిని ప్రేమిస్తూ తనేంటి ఇలా సౌజన్య గురించి ఆలోచిస్తున్నాడు? ఈ అమ్మాయి తన జీవితంలో విడదీయరాని భాగమైపోయింది. ముందు తనదో ఆమెదో పెళ్ళైపోవాలి. ఎంత త్వరగా వీలైతే అంత తొందరలో జరిగిపోవాలి. అతను వెంటనే కార్ స్టార్ట్ చేశాడు. ఇక్కడతో మన నవలకి ఒక చిన్న బ్రేక్ ఇద్దామండి. మళ్ళీ ఏం జరగబోతుందో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. నా వీడియో, ఈ నవల కనుక మీ అందరికీ నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.